ముచ్చట చెప్పుకున్నటివి మస్తు ముచ్చట్లున్నాయిలా. అవన్నీ చూసే కంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మూడోసారి మోడీ, ఈసారి 400 సీట్లు పక్కా. సోషల్ మీడియాలో ట్రోలింగ్, పాపం ఏం చేసిందంటే పౌరసత్వ సవరణ చట్టం వచ్చేసిందుల్లా, మోడీ అనుకుంటే ఇక అంతే. ట్రైన్లో కుర్చీ కోసం ఈమె పట్టింది అతని గల్లా. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి అమిత్ షా హైదరాబాద్ వచ్చిండుల్లా. ఈ సభకి విజయ సంకల్ప సమ్మేళనం పేరు పెట్టిల్లు. ఇక ఈ సభలో బండి సంజయ్ సారు, కిషన్ రెడ్డి సారు మాట్లాడి కార్యకర్తల్లో జోష్ నింపిండ్లు. కేసీఆర్ మాయమాటలు నమ్మకండి. శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీటు అంటున్నారు, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్, మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్, నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారన్న వాస్తవం కూడా నాకు కలిసినప్పుడు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే, నన్నే వచ్చి కలిసిర్రు. ఆ మోడీ గ్యారంటీ ఇచ్చిందంటే మాట తప్పము, మడమ తిప్పము. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ భారత ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన మాట మీద నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కార్యకర్తలందరూ అన్ని రకాలుగా సమర్థవంతంగా మన మీద జరిగేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ఈరోజు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున అండగా మరి మద్దతు సమీకరించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదనే విషయం. ఇక ఆఖరికి అమిత్ షా మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో ఎక్కడికి పోయినా మోడీ మోడీ అంటున్నారు. ముచ్చటగా మూడోసారి మోడీ పక్క 400 సీట్లు గెలవబోతున్నామంటూ ఇటు కేసీఆర్ సారు అటు రేవంత్ రెడ్డిని తన మాటలతో కాట అందుకున్నాడు. మోదీజీనే రైల్వే, మెట్రో, ఎయిర్పోర్ట్, हाईवे, नेशनल हाईवे, पेट्रोलियम, यूनिवर्सिटी, सेंट्रल इंस्टीट्यूट, इसके अलग से 5 लाख करोड़ से ज्यादा रुपया नरेंद्र मोदी जी ने भेजने का काम। मित्रों, नरेंद्र मोदी जी ने पूरे देश को समृद्ध करने का काम किया है। भारत ने चंद्रमा के दक्षिण ध्रुव पर समग्र संसार में कोई वहां नहीं पहुंच पाया था। सबसे पहले भारत ने दक्षिण ध्रुव पर चंद्रयान पहुंचाया और हमारा तिरंगा फहराने का काम किया। और मैं आज बताता हूं, मोदी जी ने ये 10 साल के अंदर 80 करोड़ से ज्यादा गरीबों को हर महीना 5 किलो अनाज मुफ्त में देने का काम नरेंद्र मोदी ने किया। ये केसीआर के बाद केटीआर और बड़े मियां तो बड़े मियां, छोटे मियां भी सुभान अल्लाह। मियापुर जमीन का घोटाला 4000 करोड़, आउटर रिंग रोड घोटाला किया, कालेश्वर परियोजना घोटाला 40,000 करोड़ का किया। हजारों लाखों करोड़ के घपले घोटाले करने वाली एक कांग्रेस पार्टी और टीआरएस, मुझे बताओ, टीआरएस कांग्रेस दोनों मजलिस से, निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? दोनों मजलिस के एजेंडा पर चलते हैं। रेवंत रेड्डी मेरी बात का जवाब दे। अगर साहस है तो कल प्रेस कॉन्फ्रेंस कर कहे कि अमित भाई ने जो कहा वो गलत है। एक कांग्रेस पार्टी ने कोल ब्लॉक का घोटाला किया, कॉमनवेल्थ का घोटाला किया, 2G का घोटाला किया, शारदा चिट फंड का घोटाला किया, एयरसेल मैक्सेल का घोटाला किया, ऑगस्टा वेस्टलैंड हेलीकॉप्टर घोटाला किया, बोफोर्स का घोटाला। मित्रों, ये 12 लाख करोड़ के घपले घोटाले और भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी।
ఎవరి నుంచి ఏదైనా మేలు జరిగితే మనం ఏం చేస్తాముల్లా ఆ ముచ్చట నలుగురికి చెప్పేదాకా మనకు నిమ్మలం ఉండదు కదా. పాపం ఈమె గదే చేస్తే ఇక కొంతమంది ప్రతిపక్ష కార్యకర్తలను ఆమెను తెగ దిట్టిండ్లంట. వాళ్ళ మాటలకు పాపం ఆమె ఏం చేసిందంటే అబ్బా చెప్పడం నా వల్ల అయితలేదు కానీ మీరే చూడండి. జగనన్న ఇంటి పట్ట వదిన గీతాంజలి అనే అమ్మాయి తెగ సంబరపడిపోయి ఒక యూట్యూబ్ లో మాట్లాడుకుంటా జగన్ సర్కార్ ను పైన ఆకాశాన్ని ఎక్కించిందంట. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు, ఇక మొత్తం వినిపించేది ఈ పోడియం మొత్తం. ఇక ఇది చూసిన ప్రతిపక్ష పార్టీలు ఆమెను బాగా ట్రోల్ చేసిర్రంట. పాపం ఆ మాటలకు ఆమె బాగా నొచ్చుకొని రైలు కింద పడి బలవంతంగా జీవి తీసుకున్నదంట. ఆ నడుమ తెనాల్లో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యంలో పట్ట పొందిన గీతాంజలి ఇట్లా బలవంతంగా జీవి తీసుకున్నందుకు వాళ్ళ 3 పోలీస్ స్టార్ల కేసు పెట్టిండంట. తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఈ ముచ్చట మీద ఆంధ్రప్రదేశ్లో పార్టీల నడుమితల మాటల యుద్ధం నడుస్తుంది. ఇక దీంతో రాజకీయ మాటకం మస్తు గరం గరం అవుతుంది పో. నమస్తే అండి, గీతాంజలి. తెనాలినే. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటది అసలు మీ చేతిలో? సార్ నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను. ఎంత కట్టారు డబ్బులు మీరు? ఏం డబ్బులు కట్టలేదు సార్, నేను ఇంకా తీసుకున్నా. యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయూత పథకం తీసుకున్నాను. ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ అద్దెల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దెంట్లో ఉంటున్నాం. 7,500 మా రెంట్. కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆగుతారు? ఊరు వెళ్ళాము 10 రోజులు అంటే అవి ఏవి లేవు. కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తిన్నా తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేనే మొత్తానికి పౌరసత్వ సవరణ చట్టం వచ్చేసిందిలా. అదే సిఏఏ చట్టం. మోడీ సారు మరీ పంతం పట్టి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇక బిల్లునైతే మస్తు రాజకీయ పార్టీలు వద్దంటే వద్దని ఒకటే గొడవ. అసలు ఈ చట్టం ఏం చెప్తుందో, వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో మీరే ఓ పాలి చూడండి. ఇక మన ప్రధాని మోడీ సార్ గురించి కొత్తగా చెప్పేదేముంది? సార్ అనుకున్నాడంటే చాలు 600 అయినా 100 200 అయినా అయి తీరాల్సిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశాలకు బతుకుదేరు కోసం వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే చట్టం 2019లో పార్లమెంట్ ఇక రాష్ట్రపతి ఆమోదించిన గీనే కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడంతో ఇన్ని దశలు ఆగి పార్లమెంట్ ఎలక్షన్ కి ముందే ఈ చట్టాన్ని అఫీషియల్ గా తీసుకొచ్చిర్రు. ఇక ప్రతిపక్షాలు ఊకుంటాయా? ఈ చట్టం వద్దంటే వద్దు అంటే ఒకటే ఐరాణ చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి ఎల్లచ్చనిచ్చానికి మోడీ ఆడుతున్న నాటకం. దీన్ని మేము అస్సలు పట్టించుకోమంటని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అటు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెగేసి చెప్తున్నారు. ఇక మన పట్నం పతంగి పార్టీ అధినేత అసౌద్దీన్ అయితే ఇది కేవలం మోడీ ఆడుతున్న డ్రామా అంటని వ్యతిరేకిస్తున్నాడు. ఈ చట్ట ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశంలోకి వచ్చి 5 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు పత్రాలు చూపిస్తే ఇక వాళ్ళకి భారత పౌరసత్వం ఇస్తారంట.
కుర్చీ కోసం కొట్లాట. అదేంది, ఎమ్మెల్యే కుర్చీ కోసమా, ఎంపీ కుర్చీ కోసమా, లేదా మన తెలంగాణ బస్సులో కుర్చీ కోసమా అనుకుంటున్నారులా? అదేం లేదు, ట్రైన్లో కుర్చీ కోసం. అదేంది, ట్రైన్లో కుర్చీ కోసంలో లేంది అనుకుంటున్నారా? ఈ వాడితే ఓ పాలి చూపిస్తా, మీకే అర్థమవుతుంది. సర్కారు బస్సులో సీట్లు ఇచ్చానికి ఒకరు సికేలు పట్టుకున్న ఆడోళ్ళ ముచ్చట మీరు ఎన్నిటరిగినే. చెప్పులతో కొట్టుకుంటూ బస్సు కండక్టర్లకు ఎదురు దిగిన ఆడోళ్ళని సుతా చూసే ఉన్నింటారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది అంతకు మించి అన్నట్లుగా ఉందిలే. అగో చూసి రానుల్లా ఆమె శివాంగిలా అతను గల్ల పట్టుకుంటే అతను బిత్తరమో పెట్టి చూస్తున్నాడు. ఏం అది నా సీటు, ఇందులో నీవెందుకు కూర్చున్నావు, లేవు అంటని గదిరిస్తుంది. లేదా ఇది నా సీటు, నేనే ఫస్ట్ వచ్చి కూర్చున్నా అంటని చెప్పడం మొదలు పెట్టిండు. ఇక అతని మాటల కోపం వచ్చి ఒకటే తిట్టులో తిడుతుంది. మొన్ననే డెడ్ నుంచి గోర్పూర్ కోతున్న రైల్లో ఇద్దరు తల్లిబిడ్డ కూర్చోనికే సీటు దొరకక తిప్పలు పడ్డారు. రైలు నిండగా మంది ఉన్నందించానికి మందితోనే కొంచెం చిరాకు పడ్డారు. ఇక ఎట్లా చేద్దాం అబ్బా అని ఉపాయం చేసి మీది సీట్లో కూర్చున్న వ్యక్తిని సీట్ దిగాలని బేరిచ్చిర్రు. ఆ మగజాతాన్ని ముత్తే మామూలు మాటలతో ఇనందించానికి చేతికి పని చెప్పిర్రు. అంగిగల్ల పట్టుకొని కిందికి దిగవా అంటని కోపమైనరు. ఒకరు అంగిగల్ల పట్టుకుంటే ఇంకోలో తిట్ల పురాణం చాలు చేసిండ్రు. ఇంత అయితేగిన ఆడున్నోళ్ళు సినిమా చూసినట్లు రెప్ప వాళ్ళకుండా చూసిరు. కానీ ఒక్కలంటే ఒక్కరికి నిడిపించిన వాళ్ళు లేరు. కానీ ఎవరో ఏమో కానీ ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో పెడితే అది ఫుల్ వైరల్ అయ్యి అలా మీ వరకు ముట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సార్పై హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్నాడు కదా, అదే కోడికత్తి శ్రీను. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడట. ఏ పార్టీలోకి పోతుండు, ఏ పార్టీ మీద కోపంతో పోతున్నాడో అని ఒకటే గుసగుస. ఆ గుసగుసలేంటో మీరు పాలి చూడండి. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు సెన్సేషన్ అయిన జనంపల్లి శ్రీనివాసరావు అగో ఈయన ఎవరు అనుకుంటుర్రా? అదేనోలా కోడికత్తి సీను ఇప్పుడు యాదికొచ్చిండా? ఏం లేదో వైఎస్ జగన్ మీద అత్యాయత్నం కేసులో ఈ నడిమితల బెయిల్ మీద విడుదలయ్యాడు కదా. ఇక ఆయన కూడా రాజకీయాలకు వస్తుండంట. వచ్చడే కాదు, అమలాపురం నుంచి వెళ్ళి పోటీ కూడా చేస్తాడంట. కోడికత్తి సీను జైభీం భారత పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు జగశ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిండట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి సంధి కోడికత్తి సీన్కు మాత్రం మస్తు మద్దతు పెరుగుతుందట. ఇక అమలాపురం రాజకీయం ఎట్లుంటుందో, పబ్లిక్ మద్దతు ఎట్లుంటుందో చూడాలంటే చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక ప్రాంతం కోసమో కాదు. ప్రతి కులంలోని పేదలు ఉన్నారు, ప్రతి మతంలో కూడా పేదలు ఉన్నారు, ప్రతి ప్రాంతంలోనే పేదలు ఉన్నారు. అలాగే నేను పేదల కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. వాళ్ళ సమస్యల్ని చట్టసభల్లో నేను బలమైన గొంతుతో వినిపించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను పోరాటం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలని అనుకుని ఉదయం నేను ప్రకటించాను. వెంటనే మన బ్రదరు శ్రావణ్ కుమార్ గారు వెంటనే నాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఇలా కలవాలని వెంటనే నేను వెంటనే వచ్చి సార్ను కూడా కలుసుకుని ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకున్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను అతి త్వరలో రాజకీయ కార్యాచరణ అనేది అతి త్వరలో మొదలు పెడతాను. ఏం చేయాలి ఏంటనేది అందరికీ తెలియజేస్తాను. మా ఊరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్కి బీజేపీ పెద్ద బాస్ అమిత్ షా వచ్చి బీజేపీ కార్యకర్తలకు వచ్చే ఎలక్షన్లలో ఎట్లుండాలి, ఏం చేయాలి ఒక దిశానిర్దేశం చేసిండుల్లా. అమిత్ షా మాట్లాడినంతసేపు కార్యకర్తలను ఉత్తేజపరుస్తూనే ఉన్నాడుల్లా. కార్యకర్తలకు మస్తు ముచ్చట్లు చెప్పిండు. ఏమేం చెప్పిండో మీరు ఒలుక్కేయండి. ఇక రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఎట్లనే చేసి మన కమలం పువ్వు పార్టీ వికసించాలి. అట్లా వికసించాలంటే మన పువ్వు పార్టీ పెద్ద పెద్ద లీడర్లే కాకుండా ఊర్లో పడుతున్న బుడ్డ లీడర్లు సుతా బాగా కష్టపడి పనిచేసి కేంద్రంలో మన సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులను పబ్లిక్ పూరగా మాలూం చేయాలని పువ్వు పార్టీ ఢిల్లీ పెద్ద లీడర్ కమ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్ చెప్పుకొచ్చిండు. మంగళవారం పార్టీలు ఇలా సార్ మన పట్టణంకి వచ్చిండు. వచ్చి ఆడ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పంపే పిల్లలతో మీటింగ్ పెట్టుకొని మన పార్టీ చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు స్పీడ్గా దిప్పాలని ఎట్లా దిప్పాలో సార్ పూరాగా వివరించిండు. ఇక మన దేశంలో 400 మంది ఎంపీలు మన పువ్వు పార్టీ వాళ్ళకి గెలుస్తారు అంటని చెప్పుకుంటా 10 ఏళ్ల మన బీజేపీ సర్కార్లో ఒక అవినీతి గిన్నె లేకుండా మోదీ సార్ పాలన విజయవంతంగా 100 స్పీడ్ మీద నడిచింది అంటని అమిత్ షా సార్ వివరించిండు. ఇంకా సార్ నెస్స మాట్లాడిండు. కానీ నేనేం చెప్పాను సూప్తా మీరే ఒక క్యాప పూరాగా చూసుకుంటా ఇన్నుర్రి ఇన్నర్గానుల్లో. ఇక సార్ చెప్పినట్లే ఈ నెల 2 నెలలు కష్టపడు రోళ్ళు మళ్ళీ 5 ఏళ్ల వరుసకేం కుదేం లేకుండా పాలన చేయొచ్చు. ट्रिपल तलाक को हम समाप्त कर देंगे.
किसी की हिम्मत नहीं थी। लाखों करोड़ों मुस्लिम माताओं बहनों के साथ अन्याय होता था। मुस्लिम की बात करने वाले, माइनॉरिटी की बात करने वाले मुस्लिम माताओं की आवाज नहीं सुनते थे। मोदी जी ने ट्रिपल तलाक को समाप्त कर दिया और देश में सभी को अधिकार मिला कि हम महिलाओं को 33% आरक्षण देंगे। कांग्रेस पार्टी सालों तक सत्ता पर रही, परंतु उनको 33% आरक्षण रिजर्वेशन नहीं मिला। मोदी जी ने विधानसभा और लोकसभा में मातृशक्ति को 33% रिजर्वेशन देकर मातृशक्ति का सम्मान करने का काम। और अभी अभी कल ही हमने कहा था हम CAA लाएंगे। कांग्रेस पार्टी CAA का विरोध करती थी। आजादी के वक्त से कांग्रेस पार्टी और हमारे संविधान निर्माताओं का वादा था कि बांग्लादेश, अफगानिस्तान और पाकिस्तान से जो शरणार्थी आएंगे, जो वहां की प्रताड़ना झेल कर आएंगे, उसको हम नागरिकता देंगे। मगर तुष्टीकरण की, वोट बैंक की राजनीति के कारण कांग्रेस पार्टी इसका विरोध करती थी। लाखों करोड़ों लोग पाकिस्तान से और बांग्लादेश से अपना धर्म बचाने के लिए, अपना सम्मान बचाने के लिए इस देश में आए, उनको नागरिकता नहीं मिलती थी। अपने ही देश में वो नागरिकता के बगैर अपमानित होते थे। नरेंद्र मोदी जी ने हिंदू, बौद्ध, जैन, ये सारे सिख, ये सारे लोगों को नागरिकता देकर उनका सम्मान करने का काम नरेंद्र मोदी जी ने किया। कश्मीर से हम धारा 370 को समाप्त कर देंगे। आज मैं कहना चाहता हूं, 70 साल से कांग्रेस पार्टी ये धारा 370 को लेकर चलती थी। नरेंद्र मोदी जी ने 5 अगस्त 2019 को धारा 370 को एक झटके में समाप्त कर दिया। युवा मित्रों, मुझे बताओ, ये कश्मीर जो है हमारा है या नहीं है? अरे जोर से बोलो, है या नहीं है? धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी? एक कांग्रेस पार्टी तुष्टीकरण की राजनीति के कारण धारा 370 हटाती नहीं थी। मोदी जी ने एक झटके में धारा 370 को समाप्त। రాష్ట్రంలో ఒక పూట బడులు షురు అవుతున్నాయిలా? అవును, నిజమే. గట్లా అని సర్కారుకి ముచ్చట చెప్పింది. ఎండలు గట్టుగా దంచుతున్నాయని ఈ ఏడు జల్దిన షురు చేసినామని చెప్తుంది సర్కారు. నా మాట అబద్ధమైతే ఒప్పాలి, మీరే వినుండ్రి. నిజమేనోళ్ళ, రాష్ట్రంలో ఒక్క పూట బడులు షురు అవుతున్నాయి. ఈ నెల 15వ తారీఖు సంది అన్ని బడులలో ఒక్క పూట బడులు షురు చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పిర్రు. ఒక్క పూట బడులు సుత రోజు పొద్దుగాల 8 గంటలకు షురు అయి మళ్ళా మధ్యాహ్నం పూట 12 గంటల వరకు నడుస్తాయంట. కొన్ని దినాల సంది ఎండలు గట్టి కొడుతున్నాయని చెప్పి కాంగ్రెస్ సర్కారు ఈ ఏడు జరంత జల్దీనే షురు చేసిందంట. అంతేకాకుండా 10వ తరగతి పరీక్షలు రాసే బడుల గురించి సుత సర్కారు ఒక ఆలోచన చేసిందంట. 10వ తరగతి పరీక్షలు రాసే 2676 పరీక్ష సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల దాకా బడులు నడుస్తాయంట. ఈ సంవత్సరం ఎండాకాలం సెలవులు సుత వచ్చే నెలలో కొంచెం ముందుగానే షురు అవుతాయని అంటున్నారు పెద్ద సార్లు. చిన్నప్పుడు మేము ఒక ఆట ఆడుకునేది, పెద్ద పులి వస్తే భయపడతావా అని దోస్తుగాళ్ళతోనే ఆడుకునేదా? మీరు ఆడుకున్నారా ఆట? నాకైతే పులి ఆట అన్న సుత దోస్తులతో ఏడ ఓడిపోతానా అని మస్తు భయం అయ్యేదుల్లా. కానీ ఇక్కడ ఓ పిల్లగాడు చూడుండ్రి, పులి లేదు గిరి లేదు అన్నట్టు ఎంత నిమ్మలంగా ఉన్నాడు. మంచిగా చూడురి, ఇంట్లోకి వచ్చేది పిల్లి కాదోళ్ళు, పెద్ద పులి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పులి కానొచ్చిందంటే చాలు ఉరుకుతాం. మరి గట్లాంటిది ఈ పిల్లాడు చూసిర్రా ఎంత తెలివిగల పని చేసిండో. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో మాలేగావ్లో జరిగింది. ఈ చిన్న పిల్లాడు ఇట్లా అమ్మ నాయనలు బయటకు పోయిర్రని ఇట్లా తలుపుల దగ్గర కూర్చొని ఫోన్లో ఆటలు ఆడుకుంటూ కూర్చున్నాడంట. ఉన్నట్టుండి చిన్నగా ఇగో ఇంట్లోకి పెద్ద పులి వచ్చింది. మరి అలా నెస్స మందికి ఇట్లా పులిని చూడంగానే పరిశాన్ అయి పానాలు అరసేలా పెట్టుకొని పరుగులు తీస్తారు కదా. కానీ ఇక్కడ ఈ పిల్లగాడు ఏం చేసిండో చూడుర్రి.
చూసిర్రా పిల్లగాడుగా పులిగా అయితే ఇంట్లోకి రాగానే నిమ్మలంగా బయటికి పోయి బయట నుండి తలుపులేసిండు. గదే ఒక్క నిమిషం గట్ల చేయకపోతే ఎంత పని అయిపోతుండే కదా. కొంచెం సేపు అయినాక పిల్లగాని వాళ్ళ అమ్మ నాయనలు రాగానే ఈ ముచ్చట చెప్తే వాళ్ళు పోలీసులకు చెప్పిర్రు. తర్వాత వాళ్ళు వచ్చి పులిని పట్టుకొని పోయి అడవిలలో ఇడిచిపెట్టిర్రు. అందుకే అంటారు వాళ్ళ మన పెద్దలు ధైర్య సహజ లక్ష్మి అని. అంతే, ధైర్యం ఉన్నోళ్ళతోనే అన్ని ఉంటాయంట. అదే ఈ పిల్లగాడిగా పని చేయకుండా పులిని చూసి భయపడి గట్టిగా ఒర్లిండి అనుకో ఎంత పని అయిపోయేదల్లా. ఒక సెకండ్ తలుచుకుంటేనే ఒళ్ళు జల్లుమంటున్నది కదా. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.